పత్తి అదేవిధంగా ఉల్లి మొక్కజొన్న రైతుల సమస్య పైన కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నాం. ప్రధానంగా పత్తి మన కర్నూలు జిల్లాలో మొత్తం 10,90,000 ఎకరాలు సాగు కాగా అందులో సగం భూమి అంటే సుమారుగా 5,40,000 ఎకరాలు పత్తి పంట సాగు చేయడం అనేటువంటి జరిగింది. అయితే ఈ తుఫాన్లు అదేవిధంగా అధిక వర్షాల వల్ల పంట బాగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోయిన పరిస్థితి ఉంది. ఈ తగ్గిపోవడం వల్ల రైతులు తీవ్రమైన ఆందోళనతో నష్టపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆందోళన చేసినటువంటి ఫలితంగా CCI కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినారు. కానీ ఈరోజు సరైనటువంటి ధర లేక అక్కడనే అంటే కొనుగోలు కేంద్రాల దగ్గర ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు ఈరోజు ఆదోని కానీ, మంత్రాలయం కానీ, ఎమ్గనూరు కానీ, పెందుకరపాడు దగ్గర ఉన్నటువంటి కొనుగోలు కేంద్రాల దగ్గర కేవలం 4,000, 5,000 రూపాయలకు మాత్రమే అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతాంగానికి ఏర్పడింది. అంటే ప్రభుత్వమేమో మద్దతు ధర రూపాయలు ఇస్తానని చెప్పారు. కానీ రకరకాల పేర్లతోని ఈరోజు కపాస్ కిసాన్ అనేటువంటి పేరుతోని స్లాట్ ఈరోజు మనకు రాక వాళ్ళకైతే రైతాంగానికి చదువుకున్నటువంటి వాళ్ళకి తెలియడం లేదు. మరి ఈరోజు రైతులుగా ఉండేటువంటి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తేమ శాతం 13 ఉంది, 14 ఉంది అని చెప్పేసి మొత్తం కూడా ధరనంతా దిగొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దిగ్గోయడం కాదు, కొంతమందిని రిజెక్ట్ చేసి పంపిస్తున్నారు. ఈరోజు అక్కడే ఎన్నిక రిజెక్ట్ చేయడం వల్ల అక్కడే కొంతమంది దళారులు ఈరోజు వ్యాపారస్తులు కాసుకొని కూర్చొని అదే పత్తిని ఈరోజు 3,000కు 4,000కు కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసి మళ్ళీ దాన్నే రకరకాల పేర్లతో ఈరోజు CCI కొనుగోలు కేంద్రాల దగ్గర మామూలు రేటుకు 8,110 రూపాయలకు అమ్మకాలు అనేటువంటి జరుగుతున్నాయి. ఇది పక్కా దగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జిల్లా ఉన్నతాధికారులు ప్రధానంగా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి. జోక్యం చేసుకుని ఏవైతే ఈరోజు నష్టదాయకంగా ఉండేటువంటి రైతులకు నష్టదాయకంగా ఉండేటువంటి కపాస్ కిసాన్ కానీ రకరకాలుగా ఈరోజు తేమ శాతం పేరుతో కానీ ఇబ్బంది పెడుతున్నట్టు కానీ తేమ శాతంతో నిమిత్తం లేకుండా కొనుగోలు చేయాలని, కపాస్ కిసాన్ రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు, వ్యవసాయ శాఖ మంత్రి, ప్రతి కేజీని కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక్కడనేమో అన్ని కూడా ఎన్నికకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదేనా అంటే ప్రతి కేజీని కొనడం అంటే ఎన్నికకి రిజెక్ట్ చేసి పంపిస్తారు కదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. అంటే రైతులు ఇప్పుడే పెట్టుబడులు బాగా పెట్టి నష్టపోతున్నటువంటి ఈ పరిస్థితులలో ఈరోజు రిజెక్ట్ చేయడం అనేటువంటిది చాలా అన్యాయం. కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మరొక సమస్య అంటే ఈరోజు ఉల్లి రైతులు మనం అందరం కూడా చూసినాం. 200, 300 రూపాయలు మాత్రమే ఈరోజు కింటాలకు కొనుగోలు చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఆ సందర్భంగా ఆందోళన చేసినటువంటి సందర్భంగా 1,200 రూపాయలు మేము మద్దతు ధర ఇస్తామన్నారు. 1,200 అని చెప్పేసి వెంటనే ఒక వారం రోజులకి మాట మార్చి మొత్తం హెక్టార్కు 50,000 ఇస్తామని చెప్పినారు. ఆ 50,000 కూడా ఈ రోజు వరకు కూడా రైతుల ఖాతాలో జమ చేయడం లేదు అని చెప్పేసి అంటే ప్రభుత్వము రైతులను ఆదుకునేటువంటి ప్రభుత్వం, రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ రకరకాల పేర్లతో ఈకరా బుకింగ్ అని చెప్పేసి ఈరోజు కౌలుకి ఇచ్చినారనేటువంటి పేరుతో రకరకాల పేర్లతో అంటే వాళ్ళు పంట వేసినారా లేదా అనేటువంటి చూడమని చెప్పేసి అంటే ఈరోజు రకరకాల పేర్లతో ఇంకా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము డిమాండ్ చేసేది ఏమంటే ఇప్పటికైనా మీరు ఇస్తామన్నటువంటిదైనా కానీ, ఎందుకంటే 1,20,000 రూపాయలు ఎకరాకు ఖర్చు పెడుతుంటే మీరు ఇచ్చేటువంటిది 20,000. ఆ 20,000 కూడా ఈరోజు నోచుకునేటువంటి పరిస్థితి లేకపోవడం అనేటువంటి చాలా అన్యాయం. కాబట్టి కనీసం ఇప్పుడైనా ఆ ఇచ్చేటువంటి నష్టపరిహారమైనా రైతుల ఖాతాలో జమ చేయండి అని చెప్పేసి అడుగుతున్నాం. అదేవిధంగా మొక్కజొన్న ఈరోజు మొత్తం కూడా ఈరోజు ఆరు బయట పోస్తున్నారు. తుఫాను వస్తే భయపడుతున్నారు, వర్షం వస్తే భయపడుతున్నారు, ఆరబోసుకోవడానికి స్థలాలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు 2,450 రూపాయలు మద్దతు ధర ప్రకటించినారే తప్ప ఈరోజు 2,450 రూపాయలు ఎక్కడ కూడా కొనుగోలు చేయడం లేదు. ఈరోజు మధ్య దళారీలుగా ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు 1,300, 1,400, 1,200 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అందుకోసం మేము డిమాండ్ చేసేది అంటే ప్రభుత్వమే మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి 2,450 రూపాయలు ఇచ్చి ఆ రకంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. ఆ రకంగా కలెక్టర్ జోక్యం చేసుకొని రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రామకృష్ణ, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి.